హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో అయితే ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటి అంటే సారీ ప్రీ ప్లీటింగ్ అలాగే బాక్స్ ఫోల్డింగ్ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా! అక్క ఫుల్ వీడియో చేయండి అని. సో, అందుకనే ఇంకా ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా మీ చీరను సింపుల్‌గా ఇలా ప్రీ ప్లీటింగ్ చేసుకొని అలాగే బాక్స్ ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రీ ప్లీటింగ్ వచ్చేసి చీర పళ్ళుతో స్టార్ట్ చేస్తాము. అంటే కొంగు పార్ట్ ఉంటుంది కదా! దాంతో స్టార్ట్ చేస్తాము. అలాగే ఫస్ట్ ప్లీట్ వచ్చేసి మన బాడీ సైజ్‌కి లేదా మనకి ఎంత సైజ్‌లో కావాలో అంత తీసుకొని మిగిలినవన్నీ కూడా అందులోకి హాఫ్ హాఫ్‌గా తీసుకుంటూ ఇలా ప్రీ ప్లీట్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా ఒకే సైజ్‌లో, ఒకే లైన్‌లో వచ్చేటట్టుగా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. మనం ప్లీట్స్‌ని పెట్టుకునే సైజ్‌ని బట్టి, అలాగే అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇలా ప్లీట్స్ అన్నీ కూడా నీట్‌గా కనిపిస్తాయి. ఫస్ట్ పైన ఒక పిన్ పెట్టేసుకొని, దీన్ని ఇప్పుడు టేబుల్‌కి పెట్టుకొని మిగిలిన ప్లీట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి షోల్డర్ పిన్ ఎక్కడి వరకైతే పెట్టుకుంటామో, అంటే మనకి పళ్ళు లెంత్ ఎంతైతే కావాలో అంతవరకు కూడా ప్లీట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి నీట్‌గా. పళ్ళు ప్లీట్స్ అన్నీ కూడా ఈవెన్‌గా రావడానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే మనకి ప్లీట్స్ అన్నీ కూడా ఈవెన్‌గా వస్తాయి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ వీడియో వచ్చేసి మనకి మనం ఇలా సారీ ప్రీ ప్లీట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌కి అది కూడా చేయడానికి పర్వాలేదు. కానీ ప్రొఫెషనల్‌గా చేయాలి, అలాగే సర్వీసెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది సరిపోదు. ప్రొఫెషనల్‌గా సారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ నేర్చుకుని మీరు కూడా ఈ సర్వీసెస్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి ఇంకా కొంచెం నాలెడ్జ్ అయితే కావాల్సి ఉంటుందండి. అంటే సారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్‌కి సంబంధించిన ఏ టు జెడ్ నాలెడ్జ్ అంతా కూడా మీకు నేనిస్తాను. అది ఎలా అంటే హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఇంటి దగ్గర నుంచే ఈ సర్వీసెస్ స్టార్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో నేనైతే ఆన్‌లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ రూ. 99 అది కూడా ఇప్పుడు ఫెస్టివ్ ఆఫర్‌లో ఉంది. ఇంకా ముందు ముందు అదే రూ. 99 లోనే ఆన్‌లైన్ క్లాస్ కండక్ట్ చేస్తానా అంటే చెప్పలేను. సో, అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఆన్‌లైన్ క్లాస్‌కి ఓన్లీ రూ. 99 ఏంటి? ఏం నేర్పిస్తారులే, ఏం నేర్పించరు అని అనుకోకండి. ఎందుకంటే ఒక రూ. 1000 తీసుకొని మరీ నేర్పించే క్లాస్‌లో ఏమైతే నేర్పిస్తారో, నా 99 ఆన్‌లైన్ క్లాస్‌లో కూడా అవే నేర్పిస్తానండి. ఈ ఆన్‌లైన్ క్లాస్‌లో నేను సారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్, హ్యాంగర్ ఫోల్డింగ్, ఫ్లఫీ ప్లీట్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తాను. అలాగే క్లయింట్ మనతో ఉంటే మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, క్లయింట్ మనతో లేనప్పుడు మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, చెస్ట్ ప్లీట్స్ మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఫ్లఫీ ప్లీట్స్ మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, చీర పళ్ళు మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆన్‌లైన్ క్లాస్ అయితే వన్ డేనే ఉంటుందండి. క్లాస్ తర్వాత కూడా రికార్డింగ్ వీడియోస్ వస్తాయి. అవి చూస్తూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మీకెక్కడ ఏం డౌట్ వచ్చినా కానీ నాకు మెసేజ్ చేశారంటే నేను రిప్లై ఇస్తాను. పళ్ళు ప్లీట్స్ అన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేశాం కదా! షోల్డర్ పిన్ దాకా. ఇప్పుడు షోల్డర్ పిన్ నుంచి మనకి చెస్ట్ ప్లీట్స్ అనేవి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత వరకు వీలవుతుందో అక్కడి వరకు కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఇది మన బాడీ సైజ్‌ని బట్టి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం పైకేసేసుకొని ఇంకా మిగిలినవన్నీ కూడా ఇలా ర్యాండమ్‌గా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. అలాగే ఈ ప్లీట్స్ అన్నీ కూడా మనకి షోల్డర్ పిన్ నుంచి రౌండ్ తిరుగుతుంది కదా! రౌండ్ ఎక్కడి వరకైతే తిరుగుతుందో అక్కడి వరకు కూడా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకొని తర్వాత ఐరన్ చేసుకోవాలి. అలాగే ఐరనింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఫ్రంట్ ప్లీట్స్ వచ్చాయి కదా! అక్కడ వరకు మొత్తం అన్ని ప్లీట్స్ కూడా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి కొంచెం ఎదరికెళ్తే సెంటర్ ప్లీట్స్ పెట్టుకోవడానికి పిన్నొస్తుంది. ఈ పిన్‌కి హిప్ మెజర్‌మెంట్ తీసుకుంటాం కదా! ఆ పిన్‌కి కలిపి సెంటర్ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 పిన్స్‌కి మధ్యలో ఇలా సెంటర్ ప్లీట్స్‌ని నీట్‌గా అల్లుకోవాలి. అన్నీ కూడా ఒకే సైజ్‌లో వచ్చేటట్టుగా. ఇలా సెంటర్ ప్లీట్స్ అన్నీ కూడా నీట్‌గా అల్లుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇలా టేబుల్ మీద వేసేసుకొని నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. అలాగే సెంటర్ ప్లీట్స్‌ని అరేంజ్ చేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా ఒకదాని పక్కన ఒకటి నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటిది క్లిప్ ఉంటే దాన్నైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఏదైనా వెయిట్ పెట్టేసుకోవచ్చు. ఇలా వెయిట్ పెట్టుకుంటే మనకి కింద ప్లీట్స్ పెట్టుకోవడానికి స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. పైన పెట్టుకున్న తర్వాత కింద ప్లీట్స్ అన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. పైన ఎలాగైతే పెట్టుకుంటామో కింద కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి ప్లీట్స్ అన్నీ కూడా. ఈ సారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ సర్వీసెస్‌ని ఇంటి దగ్గర నుంచే చేయాలి అని ఉన్నా కానీ చాలా మందికున్న డౌట్స్ ఏంటి అంటే, ఇది స్టార్ట్ చేయాలి అంటే ఐరన్ బాక్స్ ఉండాలి. అంటే స్టీమ్ ఐరన్ బాక్స్ ఉండాలి, టేబుల్ ఉండాలి, మెటీరియల్స్ ఉండాలి అని చాలా మంది వెనకడుగు వేస్తూ ఉన్నారు. బట్ అలాగ అవసరం ఏం లేదండి. ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా! మనం నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి మనకి త్వరగా వచ్చేస్తుంది ప్రీ ప్లీటింగ్ ఇంకా బాక్స్ ఫోల్డింగ్ అనేది. వచ్చిన తర్వాత మెల్లమెల్లగా సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మనకి క్లయింట్స్ పెరిగే కొద్దీ కూడా మనం ఒక్కోటొక్కటి కొనుక్కుంటూ వెళ్ళొచ్చనమాట. ఫస్ట్ స్టీమ్ ఐరన్ బాక్సు, తర్వాత టేబుల్, ఇంకా మెటీరియల్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొనుక్కుంటూ మెల్లగా మనం ఈ సర్వీసెస్‌నయితే కంటిన్యూ చేసుకోవచ్చనమాట. అంతేగాని స్టార్టింగ్‌లోనే ఇవన్నీ ఉంటేనే మనం నేర్చుకోగలం అనే డౌట్ అయితే పెట్టుకోకండి. మన దగ్గర ఒక్క ఐరన్ బాక్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా సర్వీస్‌లో సక్సెస్ అయ్యే కొద్దీ మెల్లమెల్లగా కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇక్కడికి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను కామెంట్ చేసి మరీ అడుగుతున్నారు. అంటే నేను ఆన్‌లైన్ క్లాస్ పెడుతున్నాను రూ. 99 అని తెలిసినప్పటి నుంచి. అక్క నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ నా దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ లేదు, లేదా టేబుల్ లేదు, మెటీరియల్ లేదు అని కామెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడితో ఆ డౌట్ అయితే క్లియర్ అయిందనుకుంటున్నాను అందరికి కూడా.
సెంటర్ ప్లీట్స్ అన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేసుకొని ఫస్ట్ తర్వాత ఐరనింగ్ చేయాలి. ఐరనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందంటే మనకి ఇక్కడతో ప్రీ ప్లీటింగ్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నాకు ఆపోజిట్‌లో ఉన్న షోల్డర్ పార్ట్‌ని నా షోల్డర్ మీద వేసుకున్నాను. అది కూడా లివర్స్‌లో ఓకేనా. తర్వాత సెంటర్ ప్లీట్స్ ఉన్నాయి కదా! ఈ వైపున అలాగే ఆ చేత్తో కూడా పట్టుకొని ఇలా మొత్తం చీరనంతా కూడా లివర్ చేసుకోవాలి ఫస్ట్. అంటే రాంగ్ డైరెక్షన్‌లో వేసుకోవాలి. పట్టు చెంగు పాటు నా వైపుకుంది కదా! దాన్ని అవతలకి వేసేస్తే చీర అంతా కూడా ఇలా లివర్స్‌లో వెళ్తుంది రాంగ్ డైరెక్షన్‌లో. ఇప్పుడు అవతల వైపున కట్టు చెంగు ఉంది కదా! దాన్ని ఇలా సెంటర్ ప్లీట్స్ ఎక్కడి వరకైతే వచ్చాయో అక్కడి వరకు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కట్టు చెంగు పార్ట్‌ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా 2, 3 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పార్ట్‌ని రివర్స్‌లో వేసుకున్నాం కదా! దాన్ని ఇలా ఇప్పుడు కరెక్ట్ డైరెక్షన్‌లో ఇలా ఈ ఫోల్డింగ్స్ పైన వేయాలి. అది కూడా షోల్డర్ పిన్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకు వేసుకోవాలి. చూడండి ఫోల్డింగ్స్‌కి షోల్డర్ పిన్ కరెక్ట్‌గా లైన్‌లో ఉండాలి. తర్వాత చెస్ట్ ప్లీట్స్‌ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో ఎదరక వేసుకోవాలి. అప్పుడు ప్లీట్స్ కదిలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన ప్లీట్స్‌నన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత పేపర్ ఫోల్డింగ్ ఎలాగైతే చేస్తామో అలా నీట్‌గా చేసుకోవాలి. అలాగే ఇది నలిగినా పర్వాలేదండి. ఎందుకంటే ఇది మనం కట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్‌లోకి వెళ్తుంది. నలిగినా పర్వాలేదు. అంతగా నలగదు కూడా. అలాగే మనం ప్లీట్స్‌నన్నీ కూడా నీట్‌గా అరేంజింగ్ చేస్తాం కాబట్టి అవేమి కూడా డిస్టర్బ్ అవ్వవు. తర్వాత కుడి చేతి వైపున ఒకసారి ఫోల్డ్ చేసుకొని, ఎడమ చేతి వైపున ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ బాక్స్ ఈక్వల్‌గా వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ బాక్స్‌నైతే ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మనకి అపోజిట్‌లో చెస్ట్ ప్లీట్స్ ఉంటాయి కదా! వాటిని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాక్స్‌ని 2 వైపులా పట్టుకొని వెనక్కి ఫ్లిప్ చేసామంటే ఆ చెస్ట్ ప్లీట్స్ అన్నీ కూడా ఇలా బాక్స్ పైకొస్తాయి. వాటిని ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకొని, ఇప్పుడు ఇంకొక రౌండ్ తిప్పుకొని ఈ షోల్డర్ పిన్ ఏదైతే ఉందో అంటే పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2, 3 సార్లు ఇలా ఫోల్డ్ చేసుకొని బాక్స్‌ని పైకి లేపామంటే మనకి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లో ఈ ప్లీట్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా సింపుల్‌గా మన చీరను మనం కట్టుకోవడానికి ప్రీ ప్లీటింగ్ చేసుకొని, బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నామంటే, మనం 1, 2 నిమిషాల్లోనే రెడీ అయిపోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఒక 30-40% మాత్రమే నేర్చుకున్నట్లు, ఇంకా మీరు 100% నేర్చుకుని అంటే ప్రొఫెషనల్‌గా నేర్చుకుని, ఈ సారీ ప్రీ ప్లీటింగ్ సర్వీసెస్‌ని ఇంటి దగ్గర నుంచి చేయాలి అనుకుంటే, నేనైతే ఆన్‌లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను కదా! అందులో జాయిన్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మీకు నా ఆన్‌లైన్ క్లాస్ డీటెయిల్స్ కావాలి అంటే కింద కామెంట్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ పిన్ చేస్తాను. మెసేజ్ చేయండి. ప్లీజ్ కాల్ చేయొద్దు. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే ఫెస్టివల్స్ అవి వస్తున్నాయి కదా! ఈ సర్వీసెస్‌లో కొంచెం బిజీగానే ఉన్నాను నేనైతే సక్సెస్‌ఫుల్‌గా. రీసెంట్‌గా వీడియోస్ లేట్ అవ్వడానికి కూడా అదే రీజన్ అండి. సో, ఫైనల్‌గా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.